హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో మహా సంపదలు ఇచ్చు మణిదీప వర్ణన. అసలు మహా సంపదలు ఇచ్చు మణిదీప వర్ణన అంటే ఏమిటి? ఈ పూజని ఎవరికి చెయ్యాలి? ఈ పూజలో ఉండే నియమాలు ఏంటి? ఈ పూజని చేయాలంటే ఏమేమి ఉండాలి? ఇందులో ఉండేటటువంటి నియమాలు ఏమిటి? ఈ పూజకి ఉపవాసం ఉండాలా? ఈ పూజని ఏ విధంగా చేసుకోవాలి? ఈ పూజని ఏ రోజు చేసుకోవాలి? ఈ పూజలో మనం పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అని అన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నానండి. అయితే ముందుగా మనము పూజా విధానం అంతా కూడా ఏ విధంగా చేసుకోవాలి అన్నది ముందు మీకు చూపిస్తానండి. ఆ తర్వాత ఈ పూజకి ఉండేటటువంటి నియమాలు ఏమిటి, ఈ పూజలో మనం ఏమేమి ఆచరించాలి, ఇవన్నీ కూడా నేను వీడియో చివరిలో క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. అయితే ముందుగా పూజా విధానం అన్నది ఏ విధంగా చేసుకోవాలన్నది మీకైతే చూపించబోతున్నానండి. అయితే ఈ పూజ మొదలు పెడుతుండగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మణిదీపము అంటే ఏమిటి, మణిదీప వర్ణన అంటే ఏమిటి అన్నది మీకు క్లియర్గా లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఈ పూజ మొదలు పెట్టేటప్పుడు ముందుగా మనము ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకోవాలండి. ఎందుకంటే మనం ఈ పూజ చేసేది మొట్టమొదటిసారిగా ఇల్లు కోసం అయితే చేస్తామండి. అయితే ఎవరికైనా సరే సొంతిల్లు లేకపోతే, సొంతిల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఈ మణిదీప వర్ణన చేశామంటే తప్పనిసరిగా సొంతిల్లు అయితే మనకి కుదురుతుందండి. అలానే ఒకవేళ ఈ కొత్త ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసినప్పుడైతే ఈ మణిదీప వర్ణన 9 సార్లు పారాయణం చేశామంటే ఆ గృహంలో సిరి సంపదలకి, భోగభాగ్యాలకి ఎలాంటి లోటు రాదు అని అంటారండి. అలానే ఆ ఇంట్లోని ఉన్న వాళ్ళకి మహా సంపదలు అయితే కలుగుతాయని అంటారండి. అయితే మనం ఇల్లంతా కూడా ఇలా శుభ్రపరచుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని ముందుగా సింహద్వారం దగ్గర చక్కగా అలంకరణ చేసుకొని దీపాలను కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. కేవలం ఈ పూజ అన్నది మనం చేసేది ఇల్లు కోసమేనండి. అంటే ఇల్లు చక్కగా ఉంటేనే కదా మనం సంతోషంగా జీవితం అయితే గడపగలుగుతాము. అయితే ఈ మణిదీప వర్ణన పారాయణం చేసేటప్పుడు మనము ఇల్లునైతే గుడిలాగా అలంకరించుకొని మొదలు పెట్టుకోవాలండి పూజనైతే. అయితే ఈ మణిదీపము అంటే ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు కదా. పార్వతీదేవి కొలువుండే ఇల్లండి. ఆ గృహాన్ని మణిదీపము అని అంటారండి. అందులో పార్వతీదేవి లలిత మాతగా కొలువై ఉంటారు. అందుకే ఈ మణిదీప వర్ణన 9 సార్లు చదివామంటే ఆ గృహంలో ఎలాంటి కష్ట నష్టాలు అన్నది అస్సలు రావు అంటారండి. ఏ ఇంటిలో అయితే మణిదీప వర్ణన పారాయణం చేస్తారో ఆ ఇంటిలోని మహా సంపదలు కలుగుతాయని అంటారండి. అయితే ఈ పూజకి మనము నైవేద్యాలు ఏవైనా సరే వండి పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను పరమాన్నం అయితే వండుతున్నానండి. అయితే మనం ఇక్కడ నైవేద్యాలు వండేటప్పుడు ముందు రోజు నాడే కిచెన్ కూడా స్టవ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని, అంటే మనం నాన్ వెజ్లు అవి వండుకుంటాం కాబట్టి ముందు రోజు నాడే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని చక్కగా మనం పాలకొండకు కూడా కొద్దిగా పసుపు కుంకుమలను బొట్లు పెట్టుకొని అమ్మవారికి మనకి నచ్చిన నైవేద్యాలు అయితే వండుకోవచ్చునండి. మనం నవరాత్రుల్లో వండుతాం కదండి రకరకాల నైవేద్యం, పరమాన్నం, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, ఇలాగా ఏదో ఒకటి కావాలి అనుకుంటే ఒక 2-3 రకాలు కూడా వండి పెట్టుకోవచ్చునండి. అయితే ఈ పూజని మనం శుక్రవారం రోజునాడైతే చేయాలండి. ముందుగా మనం నిత్య దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత పూజకైతే మనం రెడీ చేసుకోవాలండి. అయితే ఈ పూజ మనం చెయ్యాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ ప్లేసే ఉండాలండి. పూజా రూము చిన్నదైతే కుదరదండి. కొంచెం మా పూజ గది అయితే చాలా చిన్నది, అందుకని నేను పీఠాన్ని అయితే ఏర్పరచుకుంటున్నానండి. ఇక్కడ పీఠం కోసం మనము ఈశాన్య మూలలో ఇలాగ పసుపు కుంకాలతో అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని అక్కడ చక్కగా అలంకరణ చేసుకోవాలండి. ఎందుకంటే మణిద్వీపము అంటేనే మహా సంపదలు ఇచ్చు అందమైన గృహం అండి. అమ్మవారు అలాంటి గృహంలో ఉంటున్నారు కాబట్టి మనకి ఎంత ఉంటే అంతలోనే అందంగా చక్కగా అలంకరణ అన్నది చేసుకోవాలండి. ఆ తర్వాత పీఠాన్ని ఏర్పరచుకొని ఆ పీట మీద చక్కటి క్లాత్ను పరిచి అమ్మవారిని కూర్చోబెట్టాలండి. ఇలాగా పీఠాన్ని అయితే రెడీ చేసుకోవాలండి. మీకు పూజ గది పెద్దదైతే ఆ పూజ గదిలోనే మీరు ఇలా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీరు చేసుకోవచ్చు. ఇలా పీఠాన్ని పెట్టుకుని ఆ పీఠం మీద ఎరుపు రంగు కానీ పచ్చ రంగు కానీ జాకెట్ ముక్కను వేసి దానిపైన 3 గుప్పిట్లు బియ్యం పోసి అమ్మవారి ఫోటోని అయితే తీసుకోవాలి. ఇక్కడ చూసారా లలితాదేవి ఫోటో చెరుకు గడతో శివయ్య పక్కన కూర్చుని ఉండేటటువంటి ఫోటోని మనం రెడీ చేసి పెట్టుకోవాలండి.
ఉంటాయండి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం పువ్వులను ఉపయోగించాలండి. అంటే 32 పువ్వుల్ని ఒకటే రకం మాదిరిగా తీసుకొని అలా రెడీ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా, నేను 32 చామంతులు, 32 మందారాలు, 32 నందివర్తనలు, అలాగా రకరకాలుగా అన్ని రకాలు కూడా 32 పువ్వులు చెప్పిన 9 రకాల పూలనైతే తీసుకోవాలండి. ఇక్కడ ఈ పువ్వులే చాలా ప్రధానమైనవండి. ఆ తర్వాత అరటిపళ్ళు అండి. అరటిపళ్ళు కూడా ఎక్కువగానే ఉండాలి ఈ పూజలోకి. ఇది ఎందుకు అన్నది నేను పూజలో పెడుతున్నప్పుడు మీకు చూపిస్తానండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అయితే అమ్మవారికి ముందుగా మనం చీర, జాకెట్టు, తాంబూలము, పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారికి ముత్తైదుగా ఉండేటటువంటివన్నీ కూడా పెట్టాలండి అమ్మవారి ముందు. ఇక్కడ నేను జాకెట్ ముక్కను పెట్టాను, చీరను కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ పూజ చేసుకోవటం కోసం మనము ఇలాగ కొంచెం ఎదరికి ప్లేస్ ఎక్కువగా ఉండాలండి. అందుకనే నేను మరొక పీటను కూడా వేసుకుని ప్లేస్ని కొద్దిగా ఎక్కువగా రెడీ చేసుకున్నానండి. ఇక్కడ పసుపు గణపతి లేకుండా మనం ఏ పూజ కూడా చేయకూడదు కాబట్టి పసుపు గణపతికి రెడీ చేసుకుని నైవేద్యాన్ని కూడా రెడీగా పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడ మనం తాంబూలం పెట్టేటప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ కూడా పెట్టాలండి దగ్గర, అమ్మవారి దగ్గర. అయితే ఇక్కడ అలంకరణ అన్నది మన ఇష్టమేనండి. అమ్మవారికి పూల మాలను వేసుకోవచ్చు, గాజుల మాలను వేసుకోవచ్చు, పసుపు కొమ్ముల మాలను కూడా వేసుకోవచ్చండి. నవరాత్రులు ఎలా అయితే అమ్మవారిని అలంకరించుకుంటామో అలాగ అందంగా కూడా అలంకరించుకోవచ్చండి. అయితే ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి ప్రతిమను పెట్టుకుంటే చాలా మంచిదండి. ఏదైనా అమ్మవారి ప్రతిమ ఉంటే పెట్టుకోండి. నా దగ్గర అయితే అన్నపూర్ణాదేవి ప్రతిమను అయితే పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర దుర్గాదేవి కానీ అమ్మవారివి ఏ ప్రతిమ ఉన్నా సరే పెట్టుకోవచ్చండి. ఈ పూజలోని అమ్మవారిని మనం పొగుడుతూ పూజ చేస్తామండి. అందుకని అమ్మవారి ప్రతిమ ఏదున్నా సరే దగ్గర పెట్టుకోండి. ఒకవేళ ఇలా ప్రతిమ ఎవరి దగ్గర లేకపోతే అమ్మవారి కింద మనము పసుపు ముద్దని చేసుకుని ఆ ప్రతిమగా మనం పెట్టుకోవచ్చండి. మధ్యలో పెట్టుకొని పూజనైతే ఆచరించుకోవచ్చునండి. అయితే నేను ముందు అరటిపళ్ళని చూపించాను కదండి, 2 పెడలైతే తీసుకున్నానండి. కొద్దిగా అమ్మవారికి ప్రసాదంకి పండు పెట్టాలి కదా, అలానే ఇలాగ 9 తాంబూలాలు రెడీ చేసుకున్నానండి. ఇక్కడ అరటిపళ్ళు బదులుగా మీరు కొబ్బరికాయలు కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే పూజలో తాంబూలం ఇచ్చినా లేకపోతే కొబ్బరికాయ కొట్టినా సరే ఫలితం అయితే ఒకేలాగా ఉంటుందండి. అది కూడా ఏంటన్నది పూజ మధ్యలో మీకు చెప్తానండి. ఆ తర్వాత పూజ కోసం కొన్ని అక్షంతలు, ఉద్దరణితో నీళ్లు, అంటే ఇక్కడ మనం 2 అటిలతో నీళ్ళు తీసుకోవాలండి. ఒకటి అమ్మవారి కోసము, మరొకటి మనం ఆచమనం అది చెప్పుకోవటం కోసం. ఆ తర్వాత అమ్మవారి దగ్గర మనం ఏవైనా పళ్ళు అవి కొనుక్కుంటే అవి కూడా అమ్మవారి ముందు పెట్టుకోవాలండి. ఇంకా నూనె కానీ నెయ్యిలు కానీ కుందుల్లో వేసుకోవాలండి. మనం వండిన నైవేద్యం కూడా ఉన్నది కదండి, అవి కూడా రెడీగా పెట్టేసుకోవాలి. గణపతికి ముందుగా కొద్దిగా తీసి గణపతి దగ్గర కొద్దిగా, అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా పెట్టేయాలండి. ఎందుకంటే మనం పూజ మొదలయ్యేటప్పుడు మధ్యలో మనం లేవకూడదండి. పూజ అంతా అంటే 9 సార్లు ఇది పారాయణం చేయాలి. ఆ పారాయణం చేసేటప్పుడు మధ్యలో లేగకూడదు కాబట్టి ఇలాగా అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి అమ్మవారి ముందు. అయితే ఇక్కడ దీపాలు చూసారా, ఈ పూజలో కొంతమంది అయితే 32 దీపాలను అయితే పెట్టుకుంటారండి. నేను ఇక్కడ 9 దీపాలను అయితే పెట్టానండి. ఎందుకంటే ప్లేస్ సరిపోదు, దీపాలన్నీ కూడా 32 పెట్టుకోవాలంటే మనకి ఎవరైనా హెల్ప్ ఉంటే పెట్టుకుంటే చాలా మంచిదండి. అలానే ఒక కొబ్బరికాయ, నా దగ్గర లలితాదేవి పుస్తకం ఉందండి, లలిత పారాయణం మనం చేసుకుంటాం కదా, అందులోనే మణిదీప వర్ణన ఉంటుందండి. అయితే పూజ మొదలు పెట్టేటప్పుడు మనం ముందుగా బొట్టు పెట్టుకొని అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలండి. మనము ఈ పూజ దేనికోసం చేస్తున్నాం, మనకి ఇల్లు కావాలా, లేకపోతే సిరి సంపదలు కావాలా, మన మనసులో కోరిక ఏటుంది, లేకపోతే ఆ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయా, లేదా అంటే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయండి ఈ పూజ చేసామంటే. అది ఏమిటో మనం అమ్మవారికి చెప్పుకొని మనం పూజ చేసుకోవాలండి. అయితే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇది కూడా చెప్పుకోవాలండి. ముందుగా మన అమ్మవారి దగ్గర కూర్చుంటాం కదా, అప్పుడు అమ్మ నేను 9 వారాలు చేస్తాను, లేక 32 వారాలు చేస్తాను, లేక 41 వారం చేస్తాను, ఇలా మన శక్తి కొలది ఎన్ని శుక్రవారాలు చేయాలనుకుంటున్నామో అలా చేసుకోవాలండి. ఈ పూజనైతే మీ ఇష్ట ప్రకారంగానే మీకు ఎన్ని శుక్రవారాలు చేయాలనిపిస్తే అన్ని శుక్రవారాలు అయితే ఈ పూజను ఆచరించుకోవచ్చండి. ఇలా ఇన్ని వారాలు చేయలేము, ఒక్క వారమే చేసుకుంటామంటే ఒక్క వారమైనా సరే చేసుకోవచ్చునండి. అలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత దీపాలని వెలిగించుకొని ఆ దీపజ్యోతులకి
గణపతికి పువ్వులు అక్షింతలు అన్నీ పెట్టి పూజనైతే మొదలు పెట్టుకోవాలండి. దీపం జ్యోతిం పరబ్రహ్మ స్వరూపము అని ఆ దీపజ్యోతులకి నమస్కరించుకొని పూజనైతే మొదలు పెట్టుకోవాలండి. ముందుగా పసుపు గణపతికి మనము యథావిధిగా స్వామివారికి పంచోపచార పూజ కానీ షోడోపచార పూజ కానీ చేసుకోవాలండి. గణపతికి కూడా మన సంకల్పం ఏంటో గణపతికి 2 అక్షింతలు వేసి గణపతిని ఆహ్వానం చేసి గణపతికి మన పూజకి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడమని ప్రార్థిస్తూ గణపతి పూజనైతే ఆచరించుకోవాలండి. ఇలా గణపతికి పూజ అంతా ఆచరించుకున్న తర్వాత ధూపము దీపము నైవేద్యము అన్నీ కూడా సమర్పించేసి నేనైతే ఇక్కడ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదువుకొని ఆ తర్వాత చివర్లోని స్వామివారికి మంగళహారతి ఇచ్చేసి గణపతి పూజనైతే ముగించుకున్నానండి. అయితే ఇక్కడ మనం గణపతికి ఎలాగైతే షోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకుంటామో అలాగే అమ్మవారికి కూడా యథావిధిగానే షోడోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ మనం శక్తి మేరకు చేసుకోవచ్చునండి. అయితే ఈ పూజలో ఉపవాస నియమం అయితే ఏమీ లేదండి. పూజ అయిపోయిన అనంతరం మనం యథావిధిగానే భోజనం అయితే చేసేయొచ్చండి. ఇలా నేను గణేశుని పూజ పూర్తి చేసుకున్న తర్వాత యథావిధిగానే అమ్మవారికి షోడోపచార పూజని కానీ పంచోపచార పూజని కానీ చేసుకుని ఆ తర్వాత మణిదీప వర్ణన అయితే చదువుకోవచ్చండి. పూజ స్టార్ట్ చేద్దామండి. మణిదీప వర్ణన చేస్తున్నానండి. అది ఎలా అన్నది మీకు ఇక్కడ చూపిస్తానండి. ముందుగా మనము ఇలా మహా సంపదలు ఇచ్చు మణిదీప వర్ణన అన్న బుక్కుని ఓపెన్ చేసుకుని చదువుకోవాలండి. ఇదిగో చూడండి, మహా సంపదలు ఇచ్చు మణిదీప వర్ణన అన్నది లలిత పారాయణం పుస్తకంలోనే ఉంటుందండి. ఇవి మనం ఫస్ట్గా ఇక్కడ చూసారా 1 నుంచి 16 ఒక పేజీలో ఉన్నాయి, మిగిలిన 16 మరొక పేజీలో ఉన్నాయి. ఇలాగా 32 మనం అమ్మవారిని పొగుడుతూ ఉండేటటువంటి 32 వర్ణాలు అయితే ఉంటాయండి. అవన్నీ కూడా మనము ఇప్పుడు చదివేటప్పుడు పూజని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. 32 వర్ణాలతో అమ్మవారిని వర్ణిస్తూ చేసే పూజ అండి ఇది అన్నీ కూడా మీకు ఇలాగా మొట్టమొదటిసారిగా ఒక రకం పువ్వులు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ మందారాలు తీసుకుని పూజనైతే ఆచరించుకుంటున్నాను. ఇక్కడ మనకి 1, 2 ఇలాగా అక్కడ పుస్తకంలోనే ఉంటాయి. అవి చదువుకుని ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క పువ్వునైతే మనం అక్కడ ఉంచాలండి. అలాగా 32 వర్ణాలు ఒకసారి చదువుకొని ఆ 32 పూలు అమ్మవారి దగ్గర అయితే ఉంచాలండి. అలాగా మొత్తం ఒక రకం పువ్వులు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ రకం పూలతో మనం ఈ చదువుకుంటూ 9 సార్లు అలా చదువుతూ పూజనైతే ఆచరించుకోవాలండి. ఇక్కడ చూసారా మందారాలు 32 మందారాలు పెట్టి నేను మొత్తం అన్నీ కూడా చదివానండి. అది ఒకసారి అయితే అయిపోయింది. ఒకసారి అయిపోయిన తర్వాత ఇలాగ తాంబూలం కానీ లేదు అనుకుంటే మీరు కొబ్బరికాయలు కొనుక్కున్నా సరే కొబ్బరికాయనైనా కొట్టి అమ్మవారికి మంగళహారతిని ఇచ్చేయాలండి. నేను ఇక్కడ అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి మంగళహారతిని అయితే ఇచ్చేసానండి. అయితే ఒకసారి చదువుకోవడం అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనము 2వసారి మొదలు పెట్టాలండి. ఆ 2వసారి మొదలు పెట్టేటప్పుడు చామంతులను అయితే తీసుకున్నానండి. ఇలా చామంతులను చేతిలో పట్టుకొని మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలక మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది అని ఒక వర్ణం అయితే అయిపోయింది. అలాగ ఒక పువ్వునైతే పెట్టాలండి. ఇలాగా 9 వర్ణాలు ఉంటాయండి. 2వది అయితే చదువుతున్నాను. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. మళ్ళీ ఇలా పూలు పెట్టుకుంటూ మనం ఇలా చదువుకుంటూ పూజనైతే ఆచరించుకోవాలండి. చామంతులతో 2వసారి పూజనైతే ఆచరించేసానండి. 2వసారి కూడా యథావిధిగానే మళ్ళీ తాంబూలం అమ్మవారికి సమర్పించేసి ఆ తర్వాత మంగళహారతిని ఇచ్చేసి 2వసారి మన వర్ణనైతే పూర్తయిపోయిందండి. అలాగా మళ్ళీ ఆ హారతిని మనం కూడా కళ్ళకి అద్దుకోవాలండి. నేను మొదటిసారి చెప్పడం మర్చిపోయాను. ఇలాగా మనం 9 సార్లు ఇలా అమ్మవారిని వర్ణిస్తూ వర్ణన చేసుకునేటప్పుడు మంగళహారతిని మనం ప్రతిసారి కూడా అమ్మవారికి చూపించేసి కళ్ళకి హత్తుకోవాలండి. ఇక్కడ నేను చెప్పాను కదా తాంబూలం బదులుగా కొబ్బరికాయనైనా కొట్టుకోవచ్చునండి. అయితే నేను ఇక్కడ ఇలా పూజ చేస్తూ మీకు ఈ పూజలో ఉండేటట్టు నియమాలు దీనికి ఉండవలసిన పద్ధతి ఏంటి అన్నది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. అయితే ఈ పూజ ముఖ్యంగా శుక్రవారాలప్పుడు చేయాలండి. మనం సంకల్పం అయితే 9 వారాలు కానీ 32 వారాలు కానీ లేదు అంటే 41 వారం కానీ మనం
సంకల్పం చెప్పుకొని ఈ పూజనైతే మొదలు పెట్టుకోవాలండి. శ్రావణ మాసంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి, మంచి ఫలితం అయితే వస్తుందండి. అలానే పౌర్ణమి రోజు నాడు కూడా చేసుకుంటే ఈ పూజకి చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి. పౌర్ణమితో మనం స్టార్ట్ చేసామంటే చాలా మంచిదండి. అలానే మణిదీప వర్ణన 9 సార్లు చదువుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి 9 సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి 9 సార్లు చదువుకోవాలండి. లేదంటే 9 వారాలు చేసుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క పూలు పెట్టి, అంటే ఒక వారం చామంతులు, ఒక వారం మందారాలు, ఒక వారం గులాబీలు, అలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం పువ్వులు పెట్టి 9 వారాలు కూడా చేసుకోవచ్చండి. ఒక్కొక్కరైతే కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు వస్తాయి కదండి. అలాంటి టైంలో కొంతమంది 41 రోజులు కంటిన్యూగా చేస్తారండి ఈ పూజనైతే. ఈ మణిదీప వర్ణన పూజ చేసుకోవటానికి పెద్ద పెద్ద నియమాలంటూ ఏమీ లేవండి. ఈ పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదండి, బ్రహ్మచర్యం పాటించాలి, తప్పనిసరిగా తలస్నానం అయితే చెయ్యాలండి. ఇంట్లో దారిద్రము, దుఃఖము, కష్టాలు, బాధలు, వాస్తు దోషాలు, అలానే ఇల్లు లేక అద్దింట్లో ఉన్నవాళ్ళు ఇలాంటివి ఎన్నో బాధలు పడుతూ ఉంటారండి. అలాంటి బాధలు పడేవారు ఇలా ఈ పూజ చేసుకున్నారంటే అవన్నీ కూడా పోతాయండి. చాలామంది అయితే 9 వారాలు చేయాలి, 32 వారాలు చేయాలి అని భయపడి ఈ పూజను అయితే మానేస్తారండి. కానీ చేశామంటే ఫలితం అయితే అద్భుతంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ మణిదీప వర్ణన అంటే అపారమైన సంపదలు ఇచ్చేదేనండి. ఈ పూజ చేసామంటే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ పూజలోని పీఠాన్ని పెట్టుకున్నాం కదండి, ఈ పీఠాన్ని అయితే మనం శుక్రవారం రోజునాడు కదపకూడదండి. ఆ రోజు సాయంత్రం కూడా పూజను ఆచరించుకొని మరుసటి రోజు శనివారం రోజునాడైతే ఈ పీఠాన్ని అయితే కదిపేసుకోవచ్చండి. అయితే ఈ పూజ చేసేటప్పుడు మనం ఒంటిపూట భోజనం చేయాలండి. అలానే ముత్తైదుగా మనం చక్కగా కాళ్ళకి ముఖానికి పసుపది రాసుకొని నిండుగా బొట్టు పెట్టుకుని పూజనైతే ఆచరించాలండి. అలా చేస్తేనే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగే మనకి కుదిరితే తొమ్మండిగరికి ముత్తైదులకి కూడా తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదండి. తొమ్మండిగరికి ఇవ్వలేము అనుకున్న వాళ్ళు కనీసం ముగ్గురికైనా తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. అయితే సొంత ఇల్లు కొనుక్కున్న వారైతే 9 రకాల పూలతో 32 చెప్పున మణిదీప వర్ణన 9 సార్లు చదివితే చాలా అన్ని శుభాలే జరుగుతాయండి. ఇలా సంకల్పం చెప్పుకోకుండా మాకు మణిదీప వర్ణన చేసుకోవాలని ఉంది అని ఎవరికైనా అనిపిస్తే ప్రతి శుక్రవారం కూడా మనకి దొరికినన్ని పూలతో అమ్మవారిని అయితే పూజించుకోవచ్చండి. 9 సార్లు మణిదీప వర్ణన చదువుకుంటూ పూజనైతే ఆచరించుకోవచ్చునండి. అయితే ముఖ్యంగా ఈ పూజలో మందార పూలు అయితే ఉండాలండి తప్పనిసరిగా. ఎందుకంటే అమ్మవారికి మనం లలిత సహస్రనామాలు చదువుతున్నప్పుడు మందార కుసుమ ప్రియే అని లలిత పారాయణంలో వస్తాయి కదండి. అంటే అమ్మవారికి మందారాలంటే చాలా ఇష్టమని వర్ణిస్తూ ఉంటారు కదా. అందుకని మందారాలని తప్పనిసరిగా పూజలో వాడితే చాలా మంచిదండి. ఏ ఇంట్లో అయితే ఈ మణిద్వీప పారాయణం చేస్తారో వారికి సమస్య ఏదైనా సరే తేలికగా పోతుందని అంటారండి. ఆ ఇల్లు మణిదీపంలా వెలిగిపోతుందని అంటారండి. అంత శక్తివంతమైన పూజ అండి ఇది మణిదీప వర్ణన. ఈ మణిదీపంలో అమ్మవారితో పాటు సకల దేవతామూర్తులు అందరూ కూడా కొలువై ఉంటారండి. అందుకే అంత గొప్పది ఈ మణిదీప వర్ణన. ఈ మణిదీపంలో ఎన్నో దేవతా శక్తులు ఉంటాయని అంటారండి. అక్కడ సప్తకోటి దేవతా స్వరూపాలు కూడా ఉంటాయని అంటారండి. ఈ మణిదీప వర్ణన చదవమంటే చాలండి, ఆ మణిద్వీపంలో ఉన్న దేవతలతో పాటు అమ్మవారు కూడా ఆ ఇంటికి వచ్చేస్తుందని అంటారండి. అంత శక్తివంతమైన పూజ అండి ఈ మణిదీప వర్ణన. ఇంకా ఆ తల్లి వచ్చిందంటే మనకి ఎలాంటి లోటు ఉండదు కదండి, సర్వ శుభాలే కదా అన్నీ కూడాని. ఇంకా మణిదీపం అంటే ఏమిటి, అమ్మవారి నివాసం అని చెప్పాను కదండి. అమ్మవారి నివాసం అంటే మరి మామూలుగా ఉంటుంది ఏంటండి, బంగారు గోడలతో వజ్ర వైడూర్యాలతో పుష్య రాగములతో ఆ తల్లి నివాసం అయితే అంత గొప్పగా ఉంటుందండి. అయితే ఈ పూజ సాయంత్రం కూడా మనం అమ్మవారికి మామూలుగానే పూజను ఆచరించుకొని ఎవరికైనా ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలని చెప్పాను కదండి. నేను కూడా తాంబూలం ఇచ్చేసి చక్కగా పూజను అయితే ఆచరించుకున్నానండి. ఫ్రెండ్స్, ఆ తల్లి మణిదీప వర్ణన కోసం చెప్పాలంటే చాలా ఉంటాయండి, కానీ లెంత్ ఎక్కువైపోతుంది. ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీడియోనైతే ముగిస్తున్నానండి.